మరో 10 ఏళ్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడే ఉండాలి. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వ హయాంలోని రాష్ట్రమంతా కూడా సఫలంగా అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం అనేది దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకెదుగుతుంది. ఆ నమ్మకం నాకుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అయితే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటికి గడిచిన 150 రోజుల పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేశామో, గత ప్రభుత్వ హయానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు తోచిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవం, ఆయనకున్న విజన్ కానీ ఆయనకున్న ముందు చూపు ఇంకెవరికి కూడా ఉండదు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ప్రభుత్వ హయాంలో ఉంటే, అలాంటి ఒక గొప్ప వ్యక్తి సీఎం గా ఉంటే ఖచ్చితం రాష్ట్రం అనేది తొందరలోనే అభివృద్ధి చెందుతుంది. $1 ట్రిలియన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు కూడా మన రాష్ట్రంలో ఉంటుంది. దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా, ఒక బెస్ట్ రాష్ట్రంగా మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడే ఉండాలి. గడిచే ఇంకా రాబోయే 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటేనే మన రాష్ట్రం అనేది ముందులాగానే ముందుకెళ్తుంది. అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే అంటే ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి చెందుతూ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉద్యోగాల విషయంలో కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి చెందడం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క ఊరిని కూడా అభివృద్ధి చెందే దిశగా ఆయన తీసుకెళ్లాడు. సో అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటేనే మళ్ళీ అదంతా కూడా జరుగుతుంది అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడుకున్న అనుభవం ఎవరికి కూడా లేదు. ఎన్నో సంవత్సరాలు సీఎం గా చేసి ఇప్పుడు మళ్ళీ సీఎం గా వచ్చాడు కాబట్టి రాష్ట్రంలో ఏ మూలన ఏది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే విషయం ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలిసి ఉంటుంది, అనుభవం ఉంటుంది. కాబట్టి ఆయనే ప్రతి ఒక్క దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం నాకు ఉందనే విధంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ వేదికగా రాబోయే 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండాలనే ఈ ఒక్క మాట మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, సీఎం అయితే చూడాలని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పదవి మీద ఎలాంటి ఆశ కూడా లేదు అని ఈ మాటలు విన్న తర్వాత క్లియర్ అండ్ క్లారిటీగా అందరికీ అర్థమైంది. అంటే చాలా మంది కూడా ఇప్పుడు జనసేన కావచ్చు, బీజేపీ, టీడీపీ అసలు ఈ పార్టీల మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంది, విడిపోయే అవకాశం ఉంది చాలా మంది కూడా అంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు వింటే ఖచ్చితంగా కూటమి అనేది ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది, ఎప్పటికీ విడిపోదు అనే విషయం కూడా క్లియర్ గా అర్థం కావాలి. సో చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా నారా లోకేష్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ ని వచ్చిపెట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం చేస్తాడు, ఆయనకు సపోర్ట్ ఏం చేస్తాడని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఎలాంటి ఆశలు కూడా లేవు. ఆయనకున్న ఏకైక ఒక దృష్టి ఏదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉండాలి అనే విధంగా ఎప్పుడు కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడిన విధానంలో కూడా అదే కనిపిస్తుంది. సో మరి ఆయన మాట్లాడిన ఈ మాటలకు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.